గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ పరశురామ్ మళ్లీ కలిసి చేసిన సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన ఈ క్రేజీ మూవీ మంచి అంచనాల మధ్య తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అంచనాలకు తగ్గట్టే సినిమా ఉందా? గీత గోవిందం మ్యాజిక్ ను ఫ్యామిలీ స్టార్ రిపీట్ చేస్తుందా? తెలుసుకుందాం రండి. గోవర్ధన్ అంటే విజయ్ దేవరకొండ. కుటుంబం కోసం ప్రాణం పెట్టి పనిచేసే కుర్రాడు. పెళ్ళై పిల్లలు కూడా ఉన్న అతని అన్నయ్యలిద్దరూ ఇంకా జీవితంలో సెటిల్ కాకపోవడంతో కుటుంబ బాధ్యత అంతా తనే తీసుకొని వాళ్ల కోసం రెయ్యింబవళ్లు కష్టపడుతుంటాడు. తనను ఇష్టపడ్డ అమ్మాయిని సైతం కుటుంబం కోసం దూరం పెడతాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఇందు అంటే మృణాల్ ఠాకూర్ వస్తుంది. తన ఇంటి మేడ మీదే అద్దెకు దిగి తనతో పాటు తన కుటుంబానికి కూడా బాగా దగ్గరవుతుంది ఇందు. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు గోవర్ధన్. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలోనే ఇందు గురించి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏంటి? దానివల్ల గోవర్ధన్ జీవితం ఎలా మలుపు తిరిగింది? ఇంతకీ ఇందును గోవర్ధన్ పెళ్లి చేసుకున్నాడా లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి. సర్కారు వారి పాటలో కేవలం $10,000 అప్పు వసూలు చేసుకోవడం కోసమని ఉన్న పనులన్నీ వదులుకొని అమెరికా నుంచి ఇండియాకు వచ్చేస్తాడు హీరో. మహేష్ బాబు లాంటి హీరోను పెట్టుకుని అలాంటి సిల్లీ పాయింట్తో కథను నడిపించడం పరశురామ్కే చెల్లింది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ వ్యవహారం ఇంకా విడ్డూరం. ఒక మల్టీనేషనల్ కంపెనీ సీఈఓ అయిన అమ్మాయి మిడిల్ క్లాస్ మనుషుల మీద థీసిస్ రాయడానికి హీరో గారి ఇంటి మేడ మీద అద్దెకు దిగుతుంది. అతను చేసే ప్రతి పనికి మురిసిపోయి తనకు పడిపోతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జనాలు ఏం తింటారు, ఏం తొడుక్కుంటారు, ఎలా ఆలోచిస్తారు, ఎంత రాజీ పడతారు, ఇలాంటి విషయాలన్నీ రాసి ఆమె థీసిస్ సబ్మిట్ చేస్తే ప్రొఫెసర్ ఆహా అద్భుతమని పొగిడేస్తాడు. హీరోయిన్ థీసిస్ కోసమే తనతో ప్రేమ ఉందని తెలిసిన హీరో ఆమె మీద ప్రతీకారం మొదలు పెడతాడు. మధ్యతరగతి కుటుంబాలకు వెన్నెముకగా నిలుస్తూ వాటి ఉన్నతి కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ స్టార్లే అని చెప్పాలన్నది దర్శకుడి ఉద్దేశం. నిజానికి ఇది మెజారిటీ ప్రేక్షకులు బాగా రిలేట్ అయ్యే పాయింట్. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి వ్యక్తులుంటారు కాబట్టి కథను సరిగ్గా నడిపిస్తే ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ కథను ఆరంభించడంలో ఉన్న పట్టు ఆ తర్వాత కొరబడింది. కథ మలుపు తిరగడానికి దారి తీసే పాయింటే పూర్తిగా తేడా కొట్టేసింది. మొదట్లో హీరో క్యారెక్టరైజేషన్ ఆసక్తికరంగా సాగడం, కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బాగుండడంతో ఒక దశ వరకు ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తుంది. కానీ హీరోయిన్ పాత్ర రంగప్రవేశంతోనే ఏదో తేడాగా అనిపిస్తుంది. అయినా సరే సన్నివేశాలు సరదాగా సాగిపోతుండడంతో లాజిక్లు వదిలేసి టైంపాస్ చేస్తాం. కానీ ఈ కథ మలుపు తిరిగే థీసిస్ వ్యవహారం దగ్గరే ఫ్యామిలీ స్టార్ గాడి తప్పేసింది. అక్కడి నుంచి ప్రతి సీన్ వెటకారంగా అనిపిస్తాయి. తన గురించి తన ఫ్యామిలీ గురించి థీసిస్లో ఏదో రాసిందని హీరోయిన్ మీద హీరో రివెంజ్ తీర్చుకునే సన్నివేశాలు విసుగు పుట్టిస్తాయి. హీరో చిత్ర విచిత్ర ప్రవర్తనతో తెర మీద కథానాయికకే కాదు చూసే ప్రేక్షకులకు కూడా తిక్కరేగుతుంది. హీరోకు డబ్బులు లేకుంటే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో వ్యభిచారానికి రెడీ అయ్యే సీన్ అయితే ఒక మాస్టర్ పీస్ అని చెప్పాలి. ఫ్యామిలీ స్టార్ మళ్ళీ గాడిన పడుతుందేమో అని ఆశించిన వాళ్ళు కూడా ఈ సీన్ చూశాక ఆశలు వదులుకుంటారు. ఇక సినిమా ఆరంభం నుంచి ఫైట్ వచ్చిన ప్రతిసారి ఏదో బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ కలిగితే చివరిలో విలన్ ఎపిసోడ్ ఈ సినిమాలో అయితే మరీ కృత్రిమంగా అనిపిస్తుంది. అమెరికా ఎపిసోడ్ పుణ్యమా అని పూర్తిగా ఆసక్తి సన్నగిలిపోయిన ఫ్యామిలీ స్టార్లో పతాక సన్నివేశాలు మరింత భారంగా తయారయ్యాయి. ఒక మంచి ఎంటర్టైనర్ తరహాలో మొదలై తర్వాత ఈ కథ టర్న్ తీసుకున్న విధానం చూస్తే, చివరికి ముగిసిన తీరు చూస్తే పనిగట్టుకుని ఈ కథను చెడగొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. గీత గోవిందం తర్వాత విజయ్ పరశురామ్ కలయికలో ఇలాంటి సినిమాను ప్రేక్షకులు అస్సలు ఊహించి ఉండరు. పూర్తిగా గాడి తప్పిన సినిమాను విజయ్ కూడా రక్షించలేకపోయాడు. ఫ్యామిలీ మ్యాన్గా విజయ్ లుక్ బాగుంది. మృణాల్ ఠాకూర్ పాత్ర, తన పర్ఫార్మెన్స్ మిశ్రమానుభూతిని కలిగిస్తాయి. నిమాలో పాటల ప్లేస్మెంట్ మాత్రం పేలవంగా ఉంది. అసలు సింక్ కాని టైంలో వచ్చే పాటల్ని ఎంజాయ్ చేయలేం. పరశురామ్ రైటింగ్ దగ్గరే తేలిపోయాడు. దర్శకుడిగా కూడా అతను మెప్పించలేకపోయాడు. ఇప్పటిదాకా తీసిన సినిమాల్లో ఫ్యామిలీ స్టార్ దిగువన నిలుస్తుంది. కథ విషయంలో అతను ఏ మాత్రం సీరియస్నెస్ చూపించలేకపోయాడు. కథకు కీలకమైన సన్నివేశాలు లాజిక్కులు లేకుండా సిల్లీగా నడిపించడంతో ఫ్యామిలీ స్టార్ను ప్రేక్షకులు సీరియస్గా తీసుకునే అవకాశం లేకపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.